Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీయో తక్కువ కాదు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండేవాడు. మనుషులు విడిచిపెట్టేసిన, ధనం విడిచిపెట్టేసిన, ఆరోగ్యం విడిచిపెట్టేసిన, దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టని. దేవునికున్న ఒకనొక పేరు ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము దేవుడు మనకి తోడుగా ఉండేవాడని. దేవుని తోడుని మన జీవితంలో ఎప్పుడు అనుభవిస్తాం? బైబిల్ సెలవిస్తుంది, మనం కీడును విడిచి మేలును వెతకాలని. పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితంలో దేవుని తోడుని అనుభవిస్తామని. దేవుడు మనకి తోడై ఉండి మన జీవితంలో చేసే మేలేంటి? దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఏది కూడా తక్కువ కాదని. ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తారని. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో మన్నాను కురిపించి దేవుడు వారిని పోషించాడు. సముద్రమందు సమృద్ధిగా నీళ్ళిచ్చాడు. సారేపాతు విధవరాల్ని కరువు కాలంలో పోషించాడు. ఏలియా గారిని కాకుల ద్వారా దేవుడు పోషించాడు. ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడని. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తారని. దేవుడు అబ్రహాము గారికి తోడై ఉండి ఆయన ఆశీర్వదించారు. యోసేపు గారికి తోడై ఉండి ఆశీర్వదించారు. యాకోబు గారికి తోడై ఉండి ఆశీర్వదించారు. మీరు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, స్టడీస్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని కాపాడతారని. ప్రయాణాల్లో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏ కీడు కుటుంబానికి రాకుండా దేవుడు కాపాడతాడు. దేవుడు మనకి కేడుముగా అగ్ని ప్రాకారంగా ఉంటారు. తన దూతల కాపుదల మనకు ఉంచుతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వాడిగా దేవుడు వారికి తోడై ఉండి వారిని కాపాడారు. దేవుడు మనకి తోడై ఉండి మనకి విజయాన్ని, విడుదలనిస్తారని. మిద్యామీనీయులు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నో సంవత్సరాల నుండి దోచుకుంటుంటే దేవుడు గిద్యోనికి తోడై ఉండి మిద్యామీనుల పైన విజయం ఇచ్చారు. ఈరోజు మీరు ఏదో ఒక సమస్యతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారేమో. అనారోగ్యం నుంచి, ఆ అప్పుల బాధల నుండి, ఆ సమాధానం లేని పరిస్థితి నుండి దేవుడు మీకు తోడై ఉండి మీకు విడుదలని, విజయాన్ని ఇస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారు, విశ్వాసం ఉంచుతున్నారు, వారి జీవితంలో మేలు చేయండి. మీ తోడు వారు పొందుకున్న దేవా సహాయం చేయండి. వారిని ఆశీర్వదించండి, ఏ కొదువ లేకుండా పోషించండి, వారిని కాపాడండి, విజయాన్ని, విడుదల దయచేయండి. మీరే మీ సహాయాన్ని అనుగ్రహించండి, మేలుతో తృప్తిపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.